హాయ్ విను, మన అందరి ఫ్యామిలీస్లో చిన్నప్పుడు మనం చూసిన ఒక సంఘటన ఇది. నాకు కూడా బాగా గుర్తు ఏంటంటే, మా ఇంట్లో ఫస్ట్ బైక్ కొన్నప్పుడు మా నాన్నగారు స్పెసిఫిక్ అనమాట. ఏంటంటే పెట్రోల్ ఎంత వస్తుంది, మైలేజ్ ఎంత వస్తుందని చూసి కొన్నారు బైక్ని. అప్పట్లో 3-4 బ్రాండ్లు ఉండేవండి. ఏంటంటే కవాసాకి బజాజ్, ఇండస్ సుజుకి, అదేవిధంగా యమహా. ఇంకొక బ్రాండ్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఈ 4 బ్రాండ్లే ఉండేవి. ఈ 4 బ్రాండ్ల వెహికల్స్కి మైలేజ్ అనేది స్పెసిఫిక్గా రాసేవారు అనమాట. అప్పట్లో యాడ్ ఇచ్చేటప్పుడు కూడా రాసేవారు. సో ఏంటంటే అండర్ స్టాండర్డ్ టెస్ట్ కండిషన్స్ అని చెప్పి రాసిచ్చేవారు. అప్పుడు 67-70 కిలోమీటర్స్ కూడా బండ్లు చూపించేవి. మైలేజ్ వాళ్ళు పేపర్లో చూపించారు. ఈ రోజుల్లో ఆ ఒక సిస్టమే పోయింది యాక్చువల్గా. ఈరోజు బండ్లు ఎలా కొంటున్నారని మైలేజ్ చూసుకోవట్లేదు. ఖరీదైన బండి ఏంటి అని చూసుకుంటున్నారు. దానికి ఎంత తక్కువ మైలేజ్ వచ్చినా పర్వాలేదు. సో ఇది మన యొక్క కాన్సెప్ట్, మన యొక్క పర్చేసింగ్ పవర్ పెరగడంతో మనలో ఉండే మార్పు అనమాట. ఒక పక్కనేమో ఫ్యూయల్ షార్టేజ్, ఫ్యూయల్ దొరకట్లేదు, ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్యారెల్ కాస్ట్ పెరుగుతుందని చెప్తున్నారు. కానీ మన యొక్క థింకింగ్ ప్యాటర్న్, మన యొక్క స్టైల్ ఇవన్నీ మారిపోయినాయి అనమాట. అక్కడ ఫ్యూయల్ షార్టేజ్ ఉంది, ఇక్కడ ఫ్యూయల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఈ ఇన్బ్యాలెన్స్ రోజు రోజుకి ఫ్యూయల్ ప్రైస్ పెరిగిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అప్పట్లో పేపర్లో యాడ్స్ వచ్చి ఏంటంటే పెట్రోల్ ఎలా సేవ్ చేయాలన్నది గవర్నమెంట్ యాడ్స్ వచ్చాయి. అంటే క్లచ్ ఎలా పట్టుకోవాలి, ఎలా వదలాలి, సిగ్నల్స్ స్టాప్ చేయాలి, తర్వాత ఇదే స్పీడ్లో నడపాలి, ఎక్కువ యాక్సలరేషన్, ఇవన్నీ అవేర్నెస్ అనమాట. ఈరోజు ఆ అవేర్నెస్ ఎక్కడ ఉందండి? లేదు. కాబట్టి ఎవరు పాటించట్లేదు. ఎప్పుడైతే మన యాడ్స్ కానీ అవేర్నెస్ ఇచ్చినట్టు జనాల మైండ్లోకి వెళ్తుంది.